హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు నేను బెండకాయతో కర్రీ చేస్తున్నాను. కర్రీ జిగురు లేకోకుండా చాలా బాగుంటుందండి. రైస్లో కానీ చపాతీలో కానీ బాగుంటుంది. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. నేను ముందుగా 1/2 కిలో బెండకాయలు తీసుకొని బాగా వాష్ చేసుకొని కొద్దిగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు కూడా వేసుకున్నాను. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి. నీట్గా కలుపుకుంటూ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి పోపు దినుసులన్నీ కూడా వేసుకున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ కూడా వేసుకున్నాను. ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని నీట్గా కట్ చేసుకొని చిన్న ముక్కలుగా చేసుకున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. ఇది కొంచెం పచ్చి స్మెల్ పోయే వరకు బాగా వేయించుకున్న తర్వాత ఒక పెద్ద సైజు టమాటో తీసుకొని పేస్ట్ చేసుకున్నాను. అది కూడా యాడ్ చేస్తున్నాను. టమాటో కూడా నీట్గా వేగిన తర్వాత ఇందులోకి నేను మసాలా యాడ్ చేస్తాను. నీట్గా కలుపుతూ వేయించుకోవాలండి. ఈ టమాటోస్ నుంచి కొద్దిగా ఆయిల్ స్పిల్ అయ్యేంత వరకు మంచిగా వేయించుకోవాలి కలుపుతూ. ఇప్పుడు ఇందులోకి నేను మసాలా యాడ్ చేస్తున్నాను. కొద్దిగా సాల్ట్, పసుపు, మీ టేస్ట్ తగినంత కారం యాడ్ చేసుకోండి. ఇందులోనే కొద్దిగా ధనియా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఈ మసాలాలన్నీ కొంచెం పచ్చి స్మెల్ పోయే వరకు బాగా వేయించుకుంటున్నాను. ఒకసారి ఇలా వేగిన తర్వాత ఇందులోకి నేను కర్డ్ తీసుకున్నానండి, పెరుగు. ఇది బాగా ఒక 2-3 స్పూన్లు తీసుకొని నీట్గా కలుపుకున్నాను. ఇప్పుడు పెరుగు కూడా యాడ్ చేసుకొని మంచిగా వేయించుకుంటున్నాను. ఇందులో నుంచి ఆయిల్ స్పిల్ అయ్యే వరకు మనం బాగా ఉడికించుకోవాలి కలుపుకుంటూ. చూసారా, ఇక్కడ నీట్గా అంతా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి నేను ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇవి ఒక 2-3 నిమిషాలు నీట్గా వేయించుకుంటున్నాను. మసాలా అంతా బెండకాయకి పట్టే వరకు మూత పెట్టి మగ్గించుకుంటాను. ఒక 2-3 మినిట్స్ అయితే మనకు మసాలాస్ అన్నీ బెండకాయకి నీట్గా పడతాయి. ఇలా కలుపుతూనే ఉండాలండి, అడుగు అంటుతుంది లేదంటే. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి తగిన వాటర్ యాడ్ చేసుకోండి. మీ గ్రేవీకి సరిపడా అన్ని వాటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1 కప్పు వాటర్ యాడ్ చేశాను. నీట్గా కలుపుకొని మూత పెట్టేసి మగ్గించుకున్నానండి బెండకాయ ఉడికే వరకు. ఇక్కడ మీకు కారం కానీ ఉప్పు కానీ సరిపోకపోతే చెక్ చేసి వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి మగ్గించుకోవడం అంతేనండి, బెండకాయ బాగా ఉడికే వరకు. లాస్ట్లో నేను 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేశాను. కొద్దిగా కసూరి మేతి ఉంటే అది కూడా వేసాను. మీ దగ్గర ఉండి వేసుకోండి, లేకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు నీట్గా కలుపుకొని మళ్ళీ ఒక 2-3 మినిట్స్ బాగా ఉడికించుకున్నాను. మనకు బెండకాయ ఉడికిందని తెలియడానికి ఆయిల్ స్పిల్ అవుతుందండి. కర్రీ అప్పటికి నీట్గా ఉడికిపోయిందని అర్థము. చూసారా, నీట్గా బెండకాయ ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోయే బెండకాయ కర్రీ. మీకు ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.